ఒకరోజు రాత్రి సాయి లేటుగా షాప్‌కి వచ్చింది. చాలా భయంగా, ఆలోచనలతో కదలకుండా కూర్చున్నాడు విరాట్. ఏమైంది? ఆమె అడిగింది. విరాట్ తన వంక చూడలేదు. ఆమెకు ముందుగా చెప్పాలి అనిపించింది తన గతం గురించి. కానీ చెప్పలేకపోయాడు. ఆమె ప్రక్కన కూర్చొని ఇలా చెప్తుంది. నాకు నీ గతం వద్దు. నువ్వు కావాలి. ఇప్పుడు నువ్వెవరో నాకు తెలుసు. అదే నాకు కావాలి. విరాట్ ముఖానికి కన్నీరు వచ్చింది. కానీ ఆ క్షణం శాంతంగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత సాయి ఇంట్లోకి దగ్గరగా కొంతమంది అసహజంగా చుట్టూ తిరుగుతున్నారు. ఒకరోజు రాత్రి ఆమె తమ్ముడు అనిరుద్ బయట ఎవరో తనని వెంబడిస్తున్నారని చెబుతాడు. వెంటనే సాయి విరాట్‌కి ఫోన్ చేసి చెప్తుంది. విరాట్‌కి ఈ విషయం తెలిసిన వెంటనే గమనిస్తాడు. ధనుంజయ్ తనని ఒత్తిడి పెట్టేందుకు సాయి కుటుంబాన్ని లక్ష్యం చేస్తున్నాడు అని తనకి అర్థమవుతుంది. ఆమెను కాపాడాలి అంటే అతను ఒక చివరి జాబ్ చేయాలి అని అనుకుంటాడు. విరాట్ అంగీకరిస్తాడు. కానీ అది ప్రేమను రక్షించాలనే తాపత్రయం, పాపాన్ని తిరిగి ఆహ్వానించడం కాదు. కానీ అతని మనసులో సాయి ముఖం, ఆమె చెప్పిన మాటలు తన మైండ్‌లో తిరుగుతూనే ఉంటాయి. విరాట్ ఆ పని చెయ్యగానే ధనుంజయ్ రెచ్చిపోతాడు. అతడు సాయిని కిడ్నాప్ చేస్తాడు. కానీ ఆమెను నేరుగా విరాట్ పనిచేస్తున్న చోటకి పంపిస్తాడు. సాయి విరాట్‌ను ప్రశ్నిస్తుంది. విరాట్ దుఃఖంతో తల వంచుతాడు. ఆమె గట్టిగా గౌరవంగా చెబుతుంది. నీవు నన్ను ప్రేమించావు. కానీ నేను నిన్ను ప్రేమించాను. అంతే అంటుంది సాయి. విరాట్ నిశ్చయించుకున్నాడు. పని చేయడం అని. ఎందుకు? ధనుంజయ్ సాయిని తన ఫ్యాక్టరీలో నిర్బంధించాడు. అక్కడికి విరాట్ రాత్రి 11 గంటలకి ఫ్యాక్టరీ వెనుక నుంచి లోపలికి వస్తాడు. ఆమెను చూసిన వెంటనే చాలా బాధతో, నన్ను క్షమించు సాయి, నన్ను ప్రేమించడం వల్లనే నీకు ఈ బాధ అని తన గతాన్ని మొత్తం చెప్తాడు. అప్పుడు సాయి ఇలా అంటుంది. ఏమీ కాదు, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు అని చెబుతుంది. అప్పుడే ధనుంజయ్ వస్తాడు. వచ్చి విరాట్ని కాల్చేస్తాడు. విరాట్ కింద పడిపోతాడు. సాయి గట్టిగా అరిచి తనని కాల్చు అని అరుస్తుంది. విరాట్ వెంటనే లేచి ధనుంజయ్ని కాలుస్తాడు. తరువాత ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సాయి, ఇక నుంచి నేను నా గతాన్ని మరిచిపోయి నేను నీతో చాలా సంతోషంగా మిగతా జీవితాన్ని గడుపుదాం అనుకుంటున్నాను అని తనతో చెప్పి చాలా సంతోషంగా ఉంటారు. అండి, మా కథ ఎలా అనిపించింది? మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ BRR TV. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ లాగా వస్తాయి.